దేవుని వలన నువ్వు పుట్టినావు. దేవుని వలన పుట్టిన నీవు దేవుని ఆలోచనలే ఉండాలి, మంచి ఆలోచనలే ఉండాలి, ధర్మ సంబంధమైన ఆలోచనలే ఉండాలి, పద్ధతి సంబంధమైన ఆలోచనలే ఉండాలి, పరిశుద్ధమైన సంబంధమైన ఆలోచనలే ఉండాలి. నీచమైన ఆలోచనలు ఉండకూడదు. మరి దేవుని వల్ల నువ్వు పుట్టినావు కదా, దేవుని ద్వారా నువ్వు పుట్టినప్పుడు దేవుని ఆలోచనలే నీలో ఉండాలి. ఇప్పుడు ఇది యవనం లేండి అంటూ ఉంటారు. అంటే యవనం అయితే దేవుని ఆలోచనలు ఉండకూడదా? అంటే యవనం అయితే నువ్వు దుష్టుని ఆలోచనలు ఉండాలనా? అంటే యవనంలో నువ్వు పంది మాదిరి ప్రవర్తించాలనా? యవనంలో నువ్వు కుక్క మాదిరి ప్రవర్తించాలనా? యవనంలో నువ్వు తోడేల మాదిరి ప్రవర్తించాలనా? యవనంలో నువ్వు గాడిద మాదిరి ప్రవర్తించాలనా? యవనంలో అంటే యవనంలో నీకు మంచి బ్రతుకు వద్దా, మంచి పేరు వద్దా, మంచి జీవితం వద్దా, మంచి ఆలోచనలు వద్దా, మంచి ప్రవర్తన వద్దా, మంచి క్యారెక్టర్ వద్దా, మంచి పేరు వద్దా?